పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత వర్మకు గట్టి షాక్ ఇచ్చింది ఆ పార్టీ అధిష్టానం. ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య తరచూ వివాదాలు, ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. త్వరలో పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహించేందుకు కమిటీ వేయాలని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మార్పుపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించే దిశగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మను పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తోంది. అయితే ఎన్నికల ముందు నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ అక్కడ పోటీ చేస్తారని తాను బలంగా నమ్మారు. కానీ పొత్తుల్లో భాగంగా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించడం, ఆ స్థానం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఇంకా వర్మ తప్పుకోవడం అనేది అనివార్యమైంది ఆ రోజుల్లో. అయితే అప్పట్లో పూర్తిగా పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యత తనపై వేసుకుని గెలిపించి తీరుతానని చెప్పేసి వర్మ కూడా అక్కడ పనిచేసిన పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఎన్నికలు జరిగిన నాటి నుంచి కూడా కొన్ని అనూహ్య పరిణామాలు అయితే పిఠాపురం నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిస్థితి మనం నిత్యం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హాజరైన కార్యక్రమం కావచ్చు, లేదంటే ప్రభుత్వం తరపున అధికారికంగా అక్కడ స్థానిక రాజకీయ నాయకులు కానీ లేదంటే అధికారులు కానీ నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టడం లేదంటూ కూడా ప్రతిసారి వర్మ వాగ్వేదానికి దిగడం, అక్కడ అధికారులతోనూ జనసేన పార్టీ నాయకులతోనూ తరచూ విభేదాలు పొడచూపుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా తెలుగుదేశం పార్టీ చర్యలు చేపట్టింది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో 5-man కమిటీ అనేది జనసేన పార్టీ తరఫున ఏర్పాటు చేశారు. ఈ 5-man కమిటీ ప్రతిదీ కూడా అక్కడ వస్తున్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రభుత్వ పనితీరు లేదంటే ప్రభుత్వ పథకాల అమలు లేదంటే అభివృద్ధికి సంబంధించిన పనులు సంబంధించి పూర్తి ఈ 5-man కమిటీ అయితే నిర్ణయం తీసుకునే దిశగా జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. అదే తరహాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. అది 3 ఉంటారా 5 ఉంటారా అనేది కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మన్ మాత్రం ప్రస్తుతం కొంత పక్కకు పెట్టినట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల ఒక వారం 10 రోజుల క్రితమే పెద్ద ఎత్తున అక్కడ ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్మ అయితే పిఠాపురం జనసేన నాయకులు దొరబాబుతో పాటు మరొక కొంతమందితో కూడా అక్కడ వాగ్వాదానికి దిగారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెప్తా ఉన్నారు, 15 ఏళ్ల పాటు ఈ పొత్తు కొనసాగుతుంది, ఎక్కడైనా సరే అందరూ కూడా అంటే 2 పార్టీలు 3 పార్టీలు ఏవైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాయి, 3 పార్టీలు ఎక్కడన్నా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్ళాలా తప్ప దాన్ని గోరంతలు కొండంతలు చేయొద్దని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తూ ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆయన ఫార్ములాకి అనుగుణంగా ముందుకు వెళ్తూ పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ప్రస్తుతం ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టిందనడంలో ఎటువంటి సందేహం లేదని మనం చెప్పుకోవచ్చు.